టీవీవై తెలుగు న్యూస్ కి స్వాగతం. ఆశతో కాదు ఆశయంతో మన గ్రామ అభివృద్ధికి వస్తున్నాను అని సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం టెంకంపేట గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా అంతర్నగారి రవి గారికి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టెంకంపేట గ్రామ ప్రజల యువత ఆశీస్సులతో గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. టెంకంపేట గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నాను. ఒక యువతకు అండ్ విద్యావేత్తగా అన్ని విధాలలో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, మన గ్రామానికి మంచి మురికి కాలువల మురికి కాలువల పైప్ లైన్ ద్వారా నేను డ్రైనేజీని నిర్మాణం చేపడతానని, అదేవిధంగా గుడి టెంపుళ్ళు, అదేవిధంగా హనుమన్న టెంపుల్, పోచమ్మ గుడి, బొడ్రాయిపండి లేపి మరియు సీసీ రోడ్లు ఏ విధంగా అన్ని విధాలలో కానీ అంగన్వాడీ భవనం, పాఠశాల ప్రహారీ గోడ మరియు కొత్తపల్లి మన టెంకంపేట నుంచి రామ్సాగర్ వరకు రోడ్డు లేనందున పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నందున వాళ్ళకి ఆ రోడ్డు మంజూరుకు నా యొక్క ప్రభుత్వం తరపున అన్ని విధాల శాయశక్తుల కృషి చేసి దా విధంగా ఆ రోడ్డును నిర్మిస్తానని టెంకంపేట గ్రామ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భారీ మెజారిటీతో ఉంగరం గుర్తుకు ఓటేసి అఖండంగా భారీ మెజారిటీతో నన్ను గెలిపియండి. మీకు గ్రామానికి ఎల్లవేళలా అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. అదేవిధంగా గ్రామ ప్రజాసేవలో మీ ముందై మీలో కుటుంబ సేవకునై పరిపాలిస్తాను. నేను ఏ విధంగా పక్షపాత ధోరణి లేకుండా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఇదే ఒక నా విజ్ఞప్తి. ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి అన్న వ్యక్తి ఉంగరం గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి ప్రతి ఆయన ఇచ్చిన హామీలు మేము ముందుండి పక్కా చేపిస్తామని మా మనస్ఫూర్తిగా ప్రజలకు హామీ ఇస్తున్నాము. దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియండి. ఏ సమస్య అయినా కానీ ముందుకు వచ్చి మేము ముందుకు ఉండి చేస్తాము.